బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న విజయశాంతి గారు ఈమె గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాకుండా హీరోస్తో పోటీ పడుతూ తన రెమ్యునరేషన్ తీసుకొని లేడీ అమితాబ్ బచ్చన్గా పేరు సంపాదించుకుందంటే తన క్రేజ్, తన హైప్ ఏంటువంటిదో మనందరం కూడా తెలుసుకోవచ్చు. అయితే మరి అలాంటి విజయశాంతి గారు రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంత్ మూవీతో అందరినీ కూడా అలరించి ఎలా షాక్కి గురి చేసిందో తెలిసిందే కదా. ఒకప్పుడు మూవీలో ఎలా అయితే యాక్షన్ సీన్స్తో అలరించిందో అలాగే ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ కూడా అలాంటి యాక్షన్ సీన్స్తో సాలిడ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించి ఎంతగానో మెప్పించింది విజయశాంతి గారు. అయితే మరి అలాంటి విజయశాంతి గారు నందమూరి బాలకృష్ణ గారితో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో మెస్మరైజ్ చేశారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలుసుకున్న విజయశాంతి గారు నేరుగా బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట. ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ కళారంగానికి అలాగే రాజకీయ రంగానికి, సేవా రంగాలకు మీరు చేస్తున్నటువంటి మంచి పనులను గుర్తించి ప్రభుత్వం మీకు ఇలాంటి పద్మభూషణ్ అవార్డుని ఇవ్వడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. మీకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు నేను ఎంతగానో పరవశించిపోతూ ఉన్నాను. మీకు ఇలాంటి మరెన్నో అవకాశాలు అలాగే ఎంతో మంచి బిరుదులు, అవార్డులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మాత్రమే కాకుండా ఇప్పటి తరం హీరోలతో పాటు మీరు విజయవంతంగా ముందుకు సాగడం, సినిమా రంగంలో ఇంకా మీ సత్తా చాటడం కూడా నాకు చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటూ విజయశాంతి గారు చెప్పుకొచ్చారట బాలకృష్ణ గారితో. దీంతో బాలకృష్ణ గారు సైతం చాలా చాలా ఆనందించారట.